So, hey guys, welcome back to the Minecraft gaming series. This is a part 2. సో ఈ వీడియో మోటివ్ ఏంటంటే ఆ వెనకాల ఉన్న వాటర్ పక్కన కేవ్ ఓషన్ పక్కన కేవ్లో మొత్తం మైన్ చేసేసి కొంచెం కాపర్ ఆర్మర్స్ తీసుకోవడం. సో లెట్స్ సీ ఇఫ్ దీపక్ హెస్ జాయిన్ ద గేమ్. Please calm down, bro. Please calm down. So chalo guys, first నేను దీనికి చచ్చిపోవాలి. ఫస్ట్ నేను చచ్చిపోవాలి గైస్. ఎడికి వెళ్తాను కుదామంటే ఏదో ఇంకోసారి అమ్మయ్య. చాలో ఒక దీపక్ నువ్వు కూడా తీసుకో. ఒక స్వాడ్, ఒక పికాక్స్ పోయి మైన్ చేసి వస్తాం గైస్. అరే దీనిలో కొట్టకండి స్టాక్ కన్నా ఎక్కువైంది. కాపర్ చూడండి. అరే ఒక్కసారి మా కాపర్ అరే దీపక్ ఫస్ట్ ఒక్క సెకండ్ మా దగ్గర కాపర్ ఎంత ఉందో చూడండి గైస్. 1 2 3 4 5 స్టాక్స్ 20. ఇంకా ఇది ఇది స్టాక్ అవ్వాలి గైస్. నేను ఏమనుకుంటున్నా అంటే కింద 4 ఐరన్ ఉన్నాయి కదా దీపక్ అక్కడ వాటర్లో, ఆడ ఇంకెక్కువ ఉంటే దట్స్ వాట్. నేను ఒక్కడనే పోతే ఈ స్వాడ్ తీసుకో. ఒక్క సెకండ్ ఈ స్వాడ్ తీసుకో. వచ్చాను అతను జస్ట్ నాకు సపోర్ట్ ఉంది అంతే. నేను పికాక్ తీసుకొని వెళ్ళిపోతాను అంతే. నేను కూడా కిందికి అవుతుందా? దిగడం కాదు గేస్ ప్రాబ్లం, ఎక్కడమే. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఉరకాలి. రే ఇంకెంత పోవాలి? 2 నిమిషాలు ఇన్న పోయి ఉంటుంది. అర్రే అమ్మయ్యా, ఫైనలీ ఇంకా కొన్ని స్టెప్స్ వచ్చేసాం. సో గైస్ నేను డైరెక్ట్ వెళ్ళిపోతా లోపలికి. దీపక్ ఈ పికాక్స్ ఎట్లాగో అయిపోయే పరిస్థితిలోనే ఉంది. నువ్వు రాకు నేను అసలు ఐరన్ దొరికింది. ఐరన్ జల్దీ వెళ్ళిపోతాను. ఒక డోర్ చేసుకోవద్దాం. సో ఇప్పుడు వద్దు, డోర్ చేసుకున్న సరే కింద పెట్టుకున్నాక బ్రీత్ చేసుకో. నేను అప్పట్లో పైన పార్ట్ మైనింగ్ చేసేస్తాను. ఒక్కసారి ఈ పార్ట్ క్లియర్ చేస్తా అంతే. మనకు పైనకి రావడానికి ఈజీ ఉంటుంది. మ్యాగ్మా బ్లాక్ పక్కన డోర్ చేసుకొని వస్తాయి. అసలు పక్కన పెట్టుకొని మంచిగా మైండ్ చేసుకొని వస్తుంది. నువ్వు 2 minutes అవుతాను డోర్ చేసుకొని వస్తావు. నేను అప్పుడు ట్రై చేస్తా. నువ్వు పోక అప్పుడు దాకా ఇక్కడికి వెళ్ళిపోయినది. ఇప్పుడు ప్లాన్ బట్టి ఇక్కడ తవ్వుతే కిందకి వెళ్ళిపోవాలి. దీపక్ మన దగ్గర వుడ్ ఉందా బాగా చూడు. అయితే ఒక 50 to 30 లాడరింగ్ చేసుకుని చేసుకుంటా. ఇగో ఇలా జస్ట్ డైరెక్ట్ తవ్వుకుంటా పోతా, లాడర్ పెట్టుకున్నా వచ్చేస్తా పైనకి రిటర్న్. దాంట్లో ఒక డోర్ మీద వాడు దాంతో నేను చెప్తాను ఎట్లా వుడ్ పట్టుకొస్తా. వుడ్ కూడా పట్టుకొచ్చాయి. వుడ్ ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుని రా. కొట్టుకుని రా.
ఎక్కడ లాగా 2 క్రాఫ్టింగ్ టేబుల్ పడున్నాయి. 64 స్టాక్ ఉన్నా 19 బ్లాక్స్ డోర్స్ వేసుకొని ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ పట్టుకొని 19 ఫుట్ సరిపోతుంది కదా. స్టాక్ పట్టుకొచ్చేసి ఇంకా రాలే. ఎందుకు నిల్లపోయినావా? పోయి ట్రై చేసినా కానీ ఎందుకు మ్యాగ్మాలో దర్శనం ఒక ఐరన్ కోసం ఇంత కష్టాలు. అయితే కానీ ల్యాడర్స్ వేసుకుంటాను. ల్యాడర్స్ ఒక 2-3 రోజులు వాడి అమ్మ వంటి నీకు సావడం చాలా అమ్మయ్య యాక్చువల్లీ ఇట్లా పోవచ్చు బ్రో. ఇగో నాకు ఒక ఐరన్ వచ్చింది. 6 డోర్స్ చేసినప్పుడు నీకు ఎట్లనో చెప్తాను. నాకు పిగాక్స్ నేనే పట్టుకొస్తాను. నేను మెథడ్ వెళ్ళదు. మన దగ్గర ఉన్న వాల్యుబుల్స్ అని ఇచ్చాను నాకు. ల్యాండ్లకు నేను ఒక ఐరన్ మైన్ చేసిన అంతే ఇప్పుడు. మన వాటర్ క్రాఫ్ట్ టేబుల్ పట్టుకొచ్చుకోపోయినా లైట్ మళ్ళీ వచ్చి తీసుకొచ్చుకో. ఇంకా డోర్ తీసుకో. ఒక ఐరన్ అయితే దొరికింది అంతే. ఆడే నాకు తెలిసి మ్యాక్స్ డోర్ పోతుంది. నాకు తెలిసి ఆడ మ్యాక్స్ టు మ్యాక్స్ 5 or 6 ఉంటాయి అంతే. ఆడ ఉన్నాయి అంత మీద ఉన్నంత దొరకాలి నీకు ఉంటుంది చూస్తుంది. అట్లీస్ట్ మీద ఉన్న అట్లా దొరికినా కానీ బాగానే ఉంటుంది. నాకు లేదు కనిపిస్తూనే లేదు. దీని అమౌంట్ ఆర్డర్ తెచ్చుకున్నాను. ఓ షూ బాయ్ 2 ఉన్నాయి. ఇంకోటి తీసుకుని రా మరి. ఇంకోటి కేడదరి కాదు. నేను దాని పక్కనే ఉంటుంది ఇంకోటి. నేను వచ్చేయాలా? ఓహో ఒళ్ళే ఒళ్ళే మాస్టర్ మంచి పని దగ్గర మీదికి రావాలా? దా మరి ఏం చేస్తావు? చూస్తాను. నేను అట్లకి వెళ్ళి వస్తా. పక్కన కాపర్ ఉంది. తవ్వు కాపర్ అయినా కానీ మన స్టాక్లో నిండిపోతాయి ఫుల్. ఇది ఇంకేడుకోది అది ఎటో వెళ్ళిపోయింది. నేను ఒక ఐరన్ కనిపించింది. మైండ్ చేసుకొని కానీ నాకు బాయ్ నాకు టార్చ్ ఇది నాగా ఊళ్ళో టార్చ్ అయినా కానీ వాటర్లో టార్చ్ ఎట్లా వస్తాయి? నేను వెనకాలే ఉన్నాను. పికాక్స్ ఉంది కదా నీ దగ్గర? ఈడ ఇది ఉంది చూడు. ఒకటే ఐరన్ కలెక్ట్ అయింది. నాకు జోకా సీరియసా? ఏంది ఒకటే ఐరన్ అరే డోర్ పడతలేదు. నేను ల్యాప్టాప్ చూసి కలెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ అది పోతుంది. బాయ్ నాకు ఒక్కటే ఐరన్ దొరికింది. ఇంకోటి ఏడుకోయిందో తెలుసు. ఒకటి తీసుకొని వచ్చేసాలా? వచ్చేసరి నేను ల్యాప్టాప్ చూసి ట్రై చేస్తున్నా. అక్కడ మీద ఐరన్ కనిపించింది. ఏమిటి వచ్చిన సరికి డోర్లు ఉన్నాయి. ఈడేమో ఉంది బ్రో డిఫరెంట్. దీపక్ ఏమో ఉంది ఈడ. రెడ్ స్టోన్ అది మరిదా
రెడ్ స్టోన్ ఒక రెడ్ స్టోనా వచ్చి తెలుసు ఆల్రెడీ దొరికింది సార్. పోదాం పా. నేను ఐరన్ తీసుకోవచ్చు. నేను పైనకి వెళ్తాను. వాట్ మోసం ఇస్ డూయింగ్ విత్ మీ. ఈ సామాన్ని క్రాఫ్ట్ టేబుల్ తీసుకొచ్చి ఈ సామాన్ దగ్గర పెట్టేసి ఐరన్ దొరికింది. ఈ సామాన్ని పెట్టేసి ఆడ ఐరన్ ఇంకా కాపర్ నుంచి ఆడిపోతా. ఐరన్ కాపర్ కాదు మన కోల్ ఇంకా కాపర్ ఆడికి వెళ్తా. బా ఇది ఎక్కనికి గంట, ఇది ఎక్కనికి గంట. ఏదైనా షార్ట్ కట్ వేయంటే బాగుంది. కిందికి దిగుతూ ఉంటుంది కానీ ఎక్కేది పైనకి. అమ్మాయ ఆల్మోస్ట్ వచ్చేసినాం. మీదకి వస్తున్నాయి తిప్పి కొడితే 4 ఐరన్ దొరికింది. ఏం కాదా? చాలు, నా దగ్గర ఒకటి ఉంది. 5 డోర్స్ ఏం చేసిన అసలుకి మనకు 5 దొరకాలి. ఇంకోటి తెలియదు నీళ్ళలో ఫ్లో అయిపోయి వెళ్ళిపోతుంది కదా. క్యాప్టెన్ పట్టుకొచ్చుకున్నావా? అరే నువ్వు వదిలే. అరే నేను ఈ స్టెప్స్ లేవనుకుని ఇంక ఇవి కూడా ఉన్నాయి. ఇంత దూరం రా నాయన. అసలు ఇంతగానం ఎట్లా తవ్వినాం మనం? నేనే ఆహా, ఇదంతా ఆన్న సీరియకి నేనే తవ్వినా. అంటే సగం సగం పడికి నేను నిజం చెప్పు నువ్వే యాక్చువల్ చెప్పాలంటే నేనే. ఎప్పుడు తప్పుతుంది ఇది మన కొంచెం లాగ్ అండ్ గేస్ మధ్యలో ఒక్కసారి ఫుడ్ ఇది చాలా ఒక స్టాక్ కాపర్ తీసుకోవాలి. ఒక స్టాక్ కొంచెం ఎక్కువ. నువ్వు ఏం చేయకపోతే నేను చేసేస్తాను జల్దీ. నువ్వు చేయకు, నేను కాపర్ ఇవన్నీ జల్దీ చేసేస్తాను. కాపర్ అన్నీ రెండుకి ఐరన్ వేస్ట్ చేయడం కాదు, ఐరన్ తర్వాత వాడదాం. హాయ్ ఒక్కసారి పెట్టు, ఒక్కసారి క్లిక్ కొట్టి, ఒక్కసారి క్లిక్ కొట్టు. ఇప్పుడు ఏంది లెగ్గిన్స్ అనేది 2 సార్లు కొట్టు. తెలుసు. నెక్స్ట్ బూట్స్. బూట్స్ కూడా అయిపోయినాయి. ఒక్క సెకండ్ నీవన్నీ ఇచ్చేయను. ఇట్లా చెప్పు. 56 ఎందుకు తీసుకున్నావు? ఐరన్ దానిలో పెట్టేసి ఇక నీ ఆర్మర్ మొత్తం దీంట్లో పెట్టేస్తున్నా. ఒకసారి వేసుకుంటాం మీది నేను పోతున్నాను మరి. నైట్ అవుతుంది, ఫస్ట్ అనుకున్నాం. చాలు పైన కొదాంపా. F1 బ్రో, అది F5 F1 కొడితే అది క్లియర్ అవుతుంది. ఇంకోసారి F5 కొట్టు. ఎందుకు? ఓకే చలో, ఇన్ 3 2 1. అరే ఇది దీనిలో కనుక వచ్చింది.
Let's see the view. Wow! I'm a copper man, copper man, copper, 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 copper. సో కింద ఇంచేది కావాలి మనము ఆర్మర్ వేసుకోవాలి మరి కాపాడంటే అదే సాగు కాపర్ ఆర్మర్ ఎక్కువ ఉంటుంది దా చూద్దామా అని చంపి అవసరమా ఫుల్ కాపర్ ఉంది ఒక్క కాపర్ స్టాక్తోనే ఇంతగానో వేసినాం ఎన్నో ఆడే చచ్చిపోయింది వచ్చే లోపే ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దామంటే అవును మన విలేజ్కి ఫస్ట్ మనం వెతుకోవడానికి పోదాం అప్లోపు ఫస్ట్ విలేజ్ ఎత్తుకొని పోదాం ఇగో ఏం తీసుకొని రాకు దీపక్ డిస్కౌంట్ పాయింట్ సెట్ చేసుకొని ఏం తీసుకొని రాకు ఒక్క నిమిషం మన ఆర్మర్ కూడా తీసుకోవాలి ఒక్క సెకండ్ ఆర్మర్ దేంట్లో పెట్టుకుంటారు ఈ వాల్యుబుల్స్ అంటే పెట్టేస్తాను నేను మొత్తం కింద మొత్తం పైన పెట్టేస్తాను ఇప్పుడు పోయి ఎత్తుకుదాం అప్పుడు ఒక్క సెకండ్ ఓకే గైస్ ఇప్పుడు మేము విలేజ్ దొరికినాక ఇక్కడికి కలుస్తాం ఓకే ఫస్ట్ విలేజ్ ఎత్తుకేది చూపిస్తాం ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ చేసి నేను అరే బోట్ ఓకే అచ్చా వెళ్ళడం చాలా గైస్ వెళ్ళిపోదాం వచ్చాయి ఏడును వస్తా వెళ్తున్నాను నాకు ఫుడ్ లేదు ఏం కాదు ఫుడ్ ఎందుకు ఎట్లా చచ్చిపోవాలి ఫస్ట్ విలేజ్ అయితే చచ్చిపోవాలి నాకు కాంటాక్ట్ చేసి పెట్టుకోవాలి మరి రాత్రి అయిపోతే వెతికేవాళ్ళు చచ్చిపోవాలి కదా ఎట్లయినా ఫస్ట్ మన కోఆర్డినేట్స్ గుర్తుంచుకోవాలి ఒక్క సెకండ్ మరి ఇది ఎందుకు F3 కోఆర్డినేట్స్ ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలా నువ్వు కూడా తీసుకో ఫోటో తీసుకో కోఆర్డినేట్స్ నేను అప్పట్లో బోర్డు తినేస్తా తీసుకో ఫోటో వచ్చాయి ఎక్కినా చాలా ఎప్పుడు పడతాడు వెళ్ళిపోవడం ఇప్పుడు దేంట్లోనైతే విలేజ్ బయటికి కనిపిస్తే నీకు ఛాన్సెస్ ఉంటాయో దాంట్లోనే పోదాం దీంట్లో పోయి చెక్ చేద్దామంటావా నాకు తెలిసి అయితే నేను నార్మల్గా ఆడే ప్రతి దాంట్లోనైతే అటు పోదామా ఇట్లాంటి వాటిలోనైతే ఉంటుంది మరి నార్మల్గా ఒకసారి దీని సరౌండింగ్స్ చూద్దామా బాగానే పెద్ద ఉంది సరౌండింగ్ ఓ చాలా పెద్ద ఉంది బ్రో ఉండొచ్చు ఇక్కడ సరే ఆయన చదువుతాము ఒక్క సెకండ్ అటు సైడ్ నుంచి చూసుకొద్దాం కాపర్ మనం పికాక్స్ ఎత్తుకోలేదు తెచ్చుకోవద్దు మొత్తం ఇంటి అంతా కాదు ఒకసారి ఒక దగ్గర వాడతాం అటు అటు వేరే వాడతాం ఈ వాడతాం షిఫ్ట్ పడుతుంది వా వా
షిఫ్ట్ కొట్టు. నువ్వు పోయి చూసేసావు ఒక దాంట్లో ఏమన్నా జల్ది పో. జల్ది పో. ఫిక్స్ ఉన్నట్టు ఉంటుంది. కొంచెం కొంచెం ఆ విలేజెస్ కూడా ఉన్నాయి. విలేజెస్ జల్దీ తిరుగు. బయటికి మనలాంటిది వచ్చే బయటికి మనలాంటిదే బయటకు బయటికి పడుతుండే జస్ట్ అనిపిస్తుంది. బయటకు వచ్చి జల్దీ. డైరెక్ట్ ఏడుండి ఇంకా రాలే. ఎవరు జాంబియా నువ్వా? ఎక్కువ దగ్గరలోనే విలేజ్ వస్తే బాగుంటుంది. ఇది ఎందుకో ఉండొచ్చు అనిపిస్తుంది. ఇది కామన్ వుడ్ ఫర్ షార్ డ్యామ్ షార్. దగ్గర దొరకొచ్చు చాలా. దిగుతామా? నువ్వు సెకండ్ సరౌండింగ్స్ చూద్దాం ఫస్ట్. వచ్చేసినాం. ఒక్క సెకండ్ అంతే చూసి వస్తాం. ఇది కూడా మనలాంటిది ఏదో ఉంది. అంటే ఓవర్లేదు. చిన్న ఐలాండ్. మొత్తం కాలిపోతుంది. ఇది ఏంది? విలేజ్ సైన్ ఉన్నట్టు. విలేజ్ సైన్ ఇది చూడు. విలేజ్ దగ్గర లే లావా ఉంది బ్రో. ఒక ఐలాండ్ ఏంది చుక్క దగ్గరనే ఉన్నా. బయటరా. సో హై గైస్, ఇక్కడ ఏం చేద్దాం లేదా వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. మేము ఇట్లా విలేజ్ ఎత్తికినాక అడిగి నానా తంటాలు పడి అన్ని సామాన్లు తీసుకెళ్ళినాక మీకు కలుస్తాం. నానా తంటలు అంటే మేము లిటరల్లీ మా దగ్గర ఉన్న సామాన్లని అంటే ఇంపార్టెంట్ సామాన్ అన్నట్టు అన్నీ పట్టుకోవాలి. అంటే కాబుల్ స్టోన్ అన్ని అంటే ఆల్మోస్ట్ అన్ని జస్ట్ కొన్ని వేస్తామంత సాప్లింగ్స్ అన్నీ ఇన్వెంటరీ ఒక 10-15 సార్లు తీసుకుపోయినాక కలుస్తాం. స్టార్ట్. బాయ్ బాయ్.